అరటికాయ శనగపప్పు కూర ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఒక కుక్కర్లోకి శనగపప్పును కడిగి ఒక హాఫ్ కప్పు శనగపప్పును కడిగి కుక్కర్లో వేసుకొని నీళ్లు పోసుకోవాలి. తర్వాత ఒక 7-8 విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఉడికిన శనగపప్పుని ఒక గిన్నెలోకి పోసుకోవాలి నీళ్ళతో పాటు. తర్వాత అదే కుక్కర్లోకి పోపుని రెడీ చేసుకోవాలి. అరటికాయలను కోచి ఒక వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక అరటికాయ అది కొద్దిగా వాటర్ వేసుకొని ఒక గిన్నెలోకి ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పోపు వేసుకోవాలి. కుక్కర్లోనే నూనె వేసుకొని పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకొని 4-5-6 ఎండుమిరపకాయలని వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. తర్వాత అరటికాయ ముక్కల్ని దానిలోకి వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా చింతపండు కూడా నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకొని ఉంచుకోవాలి. అది గుజ్జును తీసి ఈ అరటికాయ ముక్కలు వేగాక దానిలోకి వేసుకోవాలి. కొద్దిగా 1.5 స్పూను సాల్ట్ వేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇందాక ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని వాటర్తో పాటుగా దానిలోకి వేసుకోవాలి. వేసుకొని కుక్కర్ మూతను పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. మనము ఎప్పుడైనా ముందులే నానబెట్టుకొని పెట్టుకోవాలి చింతపండును కూడా. తర్వాత కొద్దిగా బెల్లం వేసుకోవాలి. దానిలోకి వేసుకొని కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఇది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీనిలో కారం వేయక్కర్లేదు. ఎండుమిరపకాయల కారమే సరిపోతుంది.